ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరుగుతోంది. ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. 27న వరంగల్లో జరిగే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై దిశానిర్దేశం చేస్తున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం అయితే జరుగుతా ఉంది. ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు కూడా అది ముఖ్య నేతలు కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఈ నెల 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సభను విజయవంతం చేయాలనేది ఆయన ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే వరుస సమావేశాలను కేసీఆర్ ఫామ్ హౌస్లో నిర్వహిస్తూ వస్తున్నారు. నిన్న వరంగల్ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు హరీష్ రావు కూడా పాల్గొంటున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర సమితిని అప్పుడు టీఆర్ఎస్ను ప్రస్తుత బీఆర్ఎస్ను ఏర్పాటు చేసి ఈ నెల 27వ తేదీతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగట్టడమే పనిగా ఈ సభలో ఆయన ప్రసంగం ఉండబోతుంది. ఇందులో భాగంగానే పార్టీ నాయకులందరినీ కూడా ఆయన సన్నద్ధం చేస్తున్నారు. వరుస సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. వాస్తవానికి గడిచిన 16 నెలలుగా కేసీఆర్ కొంత స్తబ్దతగా ఉన్నారు. ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రజల్లోకి వస్తారనేది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం చెప్తున్న మాట. వాస్తవానికి ఈ సభను కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వరంగల్ సమీపంలో ఎలకతుర్తిలో ఈ సభను నిర్వహించబోతున్నారు. వాస్తవానికి మొదట హైదరాబాద్ సమీపంలో నిర్వహించాలని చెప్పి భావించినప్పటికీ కూడా వరంగల్ జిల్లా కేసీఆర్కు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కాబట్టి మళ్ళీ తిరిగి వరంగల్ జిల్లా నుంచి ఉద్యమం అంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజా పక్షాన పోరాటం చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తారు. ఇక ఇప్పటికే జిల్లాల వ్యాప్తంగా కేటీఆర్ ఒకవైపు ఇంకొకవైపు హరీష్ రావు కూడా ఈ సభ సన్నాహక సమావేశాలు కూడా నిర్వహిస్తూ ముందుకు వెళ్తారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా కావచ్చు, కరీంనగర్లో కావచ్చు కేటీఆర్ వరుస పర్యటనలు చేశారు. ఇక రేపటి నుంచి వివిధ జిల్లాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు 119 నియోజకవర్గాల నుంచి కూడా కనీసం ఒక 5,000 మందిని ఈ సభకు తరలించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. ఇందులో భాగంగానే సభకు ఏర్పాట్లు కావచ్చు, వాహన ఏర్పాట్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇతరత్ర అన్ని సదుపాయాలను కూడా ఎలా సమీకరించాలి. వాస్తవానికి కేసీఆర్కి ఒక పేరు ఉంది. ఉద్యమకాలం నుంచి కూడా బహిరంగ సభలు నిర్వహించడంలో కేసీఆర్ సాటి అనేది రాజకీయ వర్గాల నానుడి. ఇది నిరూపించుకోవడానికి మళ్ళీ ఇప్పుడు ఒక రకంగా అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో క్యాడర్లో కావచ్చు, నాయకుల్లో కావచ్చు కొంత స్తబ్దత నెలకొంది. ఆ స్తబ్దతను తొలగించి మళ్ళీ తిరిగి నూతన ఉత్తేజం నింపడానికి ఈ సభను ఉపయోగించుకోవాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికే 16 నెలల సమయం, అంటే ఎంత సమయం అయితే ఇవ్వాలో తగినంత సమయం ఇచ్చాము. ఇక ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయం ఆసనమైందని చెప్పి ప్రతిరోజు కూడా ఫామ్ హౌస్లో తనను కలుస్తున్న నాయకులు కేసీఆర్ నూరిపోస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ప్రజల్లో ఆదరణ కోల్పోయింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 3.5 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరిగినా తిరిగి మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టబోతున్నట్టు కూడా తనను కలిసిన ప్రతి సందర్భంలోనూ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని తూర్పారబడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్కు పరిపాలన చేయడం చేత కావట్లేదంటూ కూడా కేసీఆర్ పదే చెప్తాను. నేను కూడా వరంగల్ జిల్లా నాయకులతో కేసీఆర్ కొన్ని మాటలు చెప్పారు. ఏదైతే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ అందించిన పరిపాలనకు ప్రజలు సరిచూసుకుంటున్నారు, పోల్చుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తారనేది కేసీఆర్ మాట ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా కాలం తర్వాత కేసీఆర్ ఈ నెల 27న బయటికి రాచి బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు. కేసీఆర్ ప్రసంగం మీద కొంత ఆసక్తి కూడా ఉండబోతోంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, థ్యాంక్స్ ఫర్ ద